రమణ గోకుల పేరు చెప్పగానే చాలా ఏళ్ల క్రితం తెలుగులోని అద్భుతమైన పాటలు గుర్తొస్తాయి. సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా తమ్ముడు, ప్రేమంటేదెర, బద్రి, జానీ, లక్ష్మి, యోగి శర్మలకు అదిరిపై సంగీతాన్ని అందించారు. 2013 సంవత్సరం తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరం అయిపోయిన ఈయన అమెరికాలో జాబ్ చేసుకుంటూ ఉండిపోయారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్న సినిమాలో గోదావరి గట్టు మీద పాటతో బ్లాక్ బస్టర్ రీఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే రమణ గోకుల పేరు తెలుగు ఇండస్ట్రీలో మరోసారి మారుమోగిపోతుంది. తాజాగా ఈయన ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తన కెరీర్, వ్యక్తిగత విషయాలు, ఇండస్ట్రీకి దూరం అవడం లాంటి చాలా విషయాలు మాట్లాడారు. ఇవన్నీ పక్కన పెడితే తనది ఒరిజినల్ గుండు కాదని, ఎప్పటికప్పుడు జుట్టుని గీసేస్తున్నానని చెప్పడం మాత్రం షాకింగ్ అనిపించింది. అలా చేయడానికి గల కారణాన్ని కూడా బయటపెట్టాడు. జానీ సినిమా చేస్తున్న టైంలో నా భార్య ప్రెగ్నెంట్, డాక్టర్స్ ఏమో డెలివరీ కష్టమన్నారు. దాని గురించి ఆలోచిస్తూ ఆఫీసులో డల్ గా ఉంటే మా కీబోర్డ్ ప్లేయర్ ఒకతను ఏంటి సార్ అలా ఉన్నారని నన్ను అడిగాడు. విషయమంతా చెప్పా. మీరేమి ఆలోచించకుండా తిరుపతి వెళ్లి 2 సార్లు అంతా సెట్ అయిపోద్దని చెప్పాడు. సరే అని వెళ్లి అక్కడే జుట్టంతా దేవుడికి చేసి వచ్చా. తర్వాత నా భార్యకు నార్మల్ డెలివరీ అయిపోయింది. అప్పుడే డిసైడ్ అయిపోయా, ఇంకా జీవితంలో నా జుట్టుని పెంచుకోకూడదని రమణ